చేది వ్యవస్థ ఉంది. అంతకంటే ముందు నాకంటే పెద్ద పెద్ద బార్లు తీసిన లైన్లు ఉన్నాయి. నాకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ అని చెప్పి అవకాశం ఇస్తుండ్రేమో. ఇవ్వనియండి, నాకు ఇంకా రేపు మంచి అవకాశం ఇస్తారని చూస్తా. కానీ నేను కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క పదవులు వాటి యొక్క అంచనాల కొరకు లేను. కాంగ్రెస్ పార్టీని నేను సపోర్ట్ చేయడం వెనుక ఒక నా లైఫ్ యాంబిషన్ కూడా ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రొటెక్టర్స్ ఇలా కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఎవరు దట్టు ఆ ఫ్యామిలీని, గాంధీ ఫ్యామిలీని. వాళ్ళు ఇలా దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చూసినప్పుడు నా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు చేయాలన్న ఇందిరాగాంధీ కనపడుతుంది. ప్రపంచ శాంతి కోసం భారతదేశ సేనలు నింపైనప్పుడు రాజీవ్ గాంధీ కనపడతాడు. ఇప్పటికీ మోదీతో కొట్లాడుతున్నది ఒకే ఒక్కడు ఈ దేశంలో, రాహుల్ గాంధీ. సో అలాంటప్పుడు నేను ఇంకో పార్టీని మద్దతు చెప్పడానికి ఏ పార్టీ ఉంది చెప్పండి నాకు, ఒకవేళ ఆల్టర్నేట్ కావడానికి. భాజపా రాజకీయాలు నాకు వ్యతిరేకమే, నేను చేయలేను. బీఆర్ఎస్ రాజకీయాలు మీరు అన్న ఇప్పుడు ఇంతకు ముందు అన్న పదమే, అంటే ఆత్మగౌరవం. అలిగేషన్ వచ్చింది, ఎవరు మానవతరాయ్ ఎవరు అన్నారు. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా అద్దంకి దాకర్ కూడా డిస్కషన్స్ జరిగినాయి. ఇప్పుడు బీజేపీ చేయలేదా రాకు? బీఆర్ఎస్ చేసింది బీజేపీ చేయలేదు అనుకుంటున్నారా మీరు? ఇంకో బీఎస్పీ చేయలేదు అనుకుంటున్నారా? ఎంతమంది ప్రతి ఒక్కరు ఇంకెందుకు దాకర్ నీకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో నీకు టికెట్ ఇవ్వలేదు అని అంటే, మరి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా అని అన్న. మానవతరాయ్ అయింది. తర్వాత ఇటువైపు ఉన్న బీజేపీలు కావాలని బయట మీరు అన్నారు కాబట్టి ఆ పేరు చెప్తున్న యువతల బీజేపీల మిత్రులు కూడా, అరే నీకు మంచిగా ఉంది, అవకాశం ఉంది, అక్కడ దేశంలో పార్టీ ఉంది, మరి నేను కొట్లాడాల్సిందే మీతోనైనప్పుడు నేను అక్కడికి వచ్చి నేను కాంగ్రెస్ మీద కొట్లాడినా, అధికారంలో లేని కాంగ్రెస్ మీద. ఇంకొకటి, నా విధానం ఎప్పుడు కూడా ఈ దేశం యొక్క అస్తిత్వం ఒకటి చర్చ. తెలంగాణ కొరకు కొట్లాడిన పేరును పోగొట్టుకొనిగా, తెలంగాణ కొరకు కొట్లాడింది పదవుల కొరకు రా అనేది కాకుండా తెలంగాణ కొరకు కూడా నేను ఎంత నా చిన్నతనం నుంచి మై 31 ఇయర్ 31th ఇయర్. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 50కి వచ్చిన. ఓకే, 20 ఇయర్స్ నేను ఈమెను చేసుకొని ఇక్కడికి వచ్చి ఈమె వల్ల నీ కష్టాలు. లేకపోతే హాయిగా డెమికల్లో సూర్యాపేటలో దూరం నా తీర్మానం నేను ఈమెను చేసుకున్న ఇక్కడికి వచ్చిన. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ మాలమానాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు 20th ఇయర్ ఇది. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ఆమె హ్యాపీగా ఉంటుంది, అదేం పెద్ద సమస్య కాదు. అంటే ఏమి అంశాలంటే కాంగ్రెస్ పార్టీ నన్నేదో అణిచివేస్తుంది, వ్యక్తులు వ్యతిరేకత ఉండొచ్చు రఘు. ఎన్ని రోజులు ఉంటాయి ఆ పరిస్థితి వస్తే? ఏ దశలో నాకు వ్యక్తులు వ్యతిరేకత లేరు. ఈ దయాకర్ ఒక మారుమూల పల్లెలో మీరు అంటున్న లైన్ మిగతా పార్టీలో సాధ్యం కాకపోవచ్చు, గట్టిగా క్వశ్చన్ చేసేది మీ పార్టీలో సాధ్యమే కదా. పార్టీలో ఇంటర్నల్ గా క్వశ్చన్ చేసి పదవి కోసం నా కొరకు నేను కొట్లాడు. ఇప్పుడు నేను ఇంత త్యాగం చేసిన నాకు పదవి ఎందుకు రాలేదని క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది. నేను అదే ఐ వోంట్ అర్జ్. పార్టీ కొరకు నా శ్రమను మొత్తం వెచ్చిస్తా. నా కొరకు నేను కొట్లాడాను. నా కొరకు పార్టీ ఉంది, పార్టీనే నా కొరకు ఆలోచిస్తుంది అనుకుంటున్నా. కానీ నాకు పదవి, నాకు ఇది చేయి, ఇట్స్ నాట్ మైండ్ సైక్. అసలు నా సైకాలజీ అట్లా ఉండదు. ఎప్పటికీ నా కొరకు నేను. నల్గొండలో ఇంతేనా, ఈ వీళ్ళ రాజ్యమేనా? అట్లా అవుతుందా? అట్లనే నడుస్తున్నది. ఎవరిది వీళ్ళదంటే ఇప్పుడున్న ఈ రెడ్డి అట్లా అట్లేం కాదు. ఇప్పుడు మనం అనడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఎవరి టికెట్లాడు ఉండాలన్నా వీరేశం జాయిన్ కావాలంటే ఆయన ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చే పార్టీలో. ఈరోజు ఎమ్మెల్యే అయిండు, మందుల సామెల్ టికెట్ విషయంలో 50,000 గెలిచారు. ఎవరు జనాలు గెలిపించినారు కాదంటలేము. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ప్రసన్నం చేస్తారు. ఇప్పుడు ఇంకో లీడర్ ఒక దళిత్, నల్గొండ జిల్లాలో రాజకీయం ఇది అంటున్నారు. ఒక దళిత్, ఒక బీసీ మిమ్మల్ని అడ్డుకున్నది కూడా వాళ్ళే, మీకు ఎమ్మెల్సీ రాకుండా చేసింది కూడా వాళ్ళే. నేను ఒక మాట అంట, ఒక దళిత్, ఒక బీసీ, దీని వల్ల ప్రజలకే నష్టం జరుగుతున్నది. ప్రజలకు నష్టం ఎందుకు? నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకు జరగట్లే? ఎందుకు? ఇప్పుడు భువనగిరి ఎంపీ ఎవరికి ఇవ్వాలంటే చూద్దాం, మా అన్న ఉన్నాడు, మా అన్న కొడుకున్నాడు, మా భార్య ఉన్నది, ఇంకో లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఏమో రేపు భువనగిరి ఎంపీ ఇస్తారేమో నాకు, మళ్ళీ అట్లా కూడా ఉంటుందేమో. నేను అదే అంటున్నా, వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఉన్నారు అంటున్నా నేను. ఎవ్వరి లెక్కలు వాళ్ళకున్న, పార్టీకో లెక్క ఉన్నది. ఫస్ట్ ఈ నల్గొండ జిల్లా రాజకీయం మార్చండి. మీరు మీకు చేతనైతే
నేను డైరెక్ట్గానే అడగను, మీకు దమ్ము ఉంటే. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు కీలకమైన లీడర్గా ఉన్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు, మీకు చేతనైతే ఆ రాజకీయాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా పదవులు లేకుండా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం మేము మార్చండి, కుదరదు. అది కాదు, మార్పు. మీరు రావాల్సిన పదవులను మీరు అందిపుచ్చుకొని కొట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. మార్పు సమాజపు సహజ లక్షణం. నువ్వు నేను మార్చకపోయినా మార్పు సమాజపు సహజ లక్షణం, అది మారుతుంది. ఒకప్పుడు అది ఎప్పుడు మారుతుంది? పూర్తి విధ్వంసం జరిగితే మళ్ళీ అందులోంచి బయటకు వస్తుంది. ఎప్పుడు కూడా అతియే వర్జేయత అంటారు, అతి వర్జేయత అంటారు. నాది ఎక్కువైనా కూడా తగ్గడమే. కాబట్టి ఏదైనా గంతే ఉంటుంది. అట్లని చెప్పి నేను తుంగతుర్తి నడి గల్లీల్లోనో, నల్గొండ నడి బజార్లోనో, లేకపోతే తెలంగాణ రాజకీయాల్లోనో దయాకర్ మసిలిపోడు. దయాకర్ యొక్క అసలు నా ఇంటెంట్ చాలామందికి అర్థం కాదు, ఇంకా కొన్ని రోజులకు అర్థమవుతుంది. నేను నాయకునిగా నా కోసం మాత్రమే కావాలనుకునే నాయకుని కాదు, నాయకునిగా నేను అంటున్నది కార్యకర్తకు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తను. కానీ నా ఉద్దేశాలు లక్ష్యాలు చాలా పెద్దగా పెట్టుకున్నా. సాధ్యమైతే కాదో ఈ లైఫ్కు ఎంత మేరకు నేను వాటిని అచీవ్ చేయగలుగుతున్నో తెలియదు. కానీ ఈ చిన్న చిన్న వాటితోనే నేను సంతృప్తి చెంది ఇక్కడికి ఆగిపోతా అనే మిష కూడా లేదు నాకు. కాబట్టి నా దారి దూరం ఉన్నది, నడక చిన్నగా అవుతున్నది. ఇది ఆలోచిస్తున్న తప్పితే ఇప్పుడు 10 years ఇది, 10 years అది, 20 years గ్యాప్. మొత్తం నేను అనుకుంటున్న దానికి వెచ్చించాల్సిన అవసరం ఉండే. బట్ ఈ వెహికల్ చాలా ఫాస్ట్, ఇది ఏరోప్లేన్. కాంగ్రెస్ సైకిల్ మీద పోవచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది. సైకిల్ మీద ఇప్పుడు